హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిష్ విత్ రాఖీ. మేము ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అన్నకి చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేపిస్తాం. సరే ఏందో అన్నకి నువ్వే చెప్పు మరి. నేను చెప్పా, నువ్వే చెప్పు. లేదు లేదు నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అన్నయ్య మేము ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫుడ్ ప్రిపేర్ చేస్తావా? ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సరే చేద్దాం. ఇంతకాల అన్నకి ఫుడ్ ప్రిపేర్ చేయమన్నాం కదా. మ్యాగీ ఉంది, నూడిల్స్ చేస్తా అన్నాడు. ఈరోజు సండే కాబట్టి చికెన్ తో 65 లాంటివి చేస్తా అన్నాడు. సో ఎట్లా ప్రిపేర్ చేద్దారో చూపిస్తా. చికెన్ 65 అని చెప్పినా కదా. చికెన్ 65 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నూడిల్స్ ఒక్కటే. చికెన్ 65 కంప్లీట్ అయిపోయింది. చూస్తుంటే నాకు ఇప్పుడే తినే బుద్ధి అవుతుంది. కానీ ఇప్పుడు వదిలే, మళ్ళీ ఛాలెంజ్ ఉండదు. నూడిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫుడ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేద్దాం పదండి. లెట్స్ గో. ఇంకా ఇందు అయితే ఎట్లనో ఛాలెంజ్ లో ఓడిపోతుంది అనుకో, ఎందుకంటే ఆమెకి ఎగ్ లో ఎల్లోది నచ్చదు. అది ఒక్కటైతే కాదుగా మొత్తం. ఏమో చూద్దాంలే ఏమైతుంది. ఇప్పుడు ఎవరైతే ఓడిపోతారో గేమ్ లో, గెలిచిన వాళ్ళు ఏం చెప్తారు చేయాలి, ఏం చెప్తారు తాగాలి, ఏం చెప్తారు తినాలి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఎక్కడో కొడుతుంది సీనా. ఇంకా ఓడిపోయినట్టే నువ్వు. ఇంకా లాస్ట్ బైట్.
కదా ఇంకా పనిష్మెంట్ తీసుకుంది. తింటావాలి లేకపోతే నేనే తినేయాలా? తినే తినే తినే. ఛాలెంజ్ ఓడిపోయినట్టు కాదు, నేను చెప్పింది చేయాలి. పనిష్మెంట్ నేను చెయ్య. ఎందుకు చేయ? మనం రూల్ మాట్లాడుకున్నాం ఏ నేను చెప్తా చెయ్య. చేయాలి అని. ఎక్కువ చేయకు, చేయాలి ఇప్పుడు నువ్వు. చెయ్యానండి. ఎందుకు చెయ్యవు? చెయ్య. అట్లయితే నీకు యూవర్స్ తిడతారు, చూసుకో. సరే. నీ పనిష్మెంట్ ఏంటో తెలుసా? తెలియదు. ఇదిగో లెమన్ జ్యూస్. దీంట్లో కానీ నువ్వు మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు అంటే ఇంకొక పనిష్మెంట్ ఉంటుంది నీకు, చూసుకో. సరే. చేస్తావా ఎక్స్ప్రెషన్ లేకుండా? రాట్లేదా? లేదు రావట్లేదా? పిండుదా. ఈ పనిష్మెంట్ కి నువ్వే చేస్తున్నావు. ఆ పిక్కల్ది తర్వాత తిను. నువ్వైతే తాగు, నేను కాదు కదా తాగేది, మీరు తీసుకో. నువ్వు కానీ ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు అనుకో ఇంకొక పనిష్మెంట్ కి రెడీ ఉంది. నేను చేస్తే చెప్పు. ఏం చేస్తావు? ఏ జరగదు. సరే లేదు, ఈ పనిష్మెంట్ కి నువ్వే రెడీ చేసుకో. చేసుకుంటా. చేస్తా. ఎక్స్ప్రెషన్ ఇస్తే అప్పుడు చెప్తా. కొంచెం కొంచెం పిండుకోనా? ఒక్కటే వేసినాక ఏం లేదులే, నేను మళ్ళీ చేస్తా, రీచెక్ చేస్తా. దీంట్లో ఇంకెంత ఉంది చూడు, నువ్వు కావాలని తీసుకో. సరే తీసుకో. ఎక్స్ప్రెషన్ ఇస్తే పుల్లగా లేదా? అయిపోయింది. సరేలే, ఛాలెంజ్ కాకపోయినా పనిష్మెంట్ అయినా విన్నా. ఎట్లింది ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా వేయకుండా భలే తాగావు తెలుసా. నేనైతే ఇంకొక పనిష్మెంట్ ఇద్దామని హ్యాపీగా ఫీల్ అయ్యింది. సరే అంటే నీకు కూడా పిండిస్తా. వద్దులే పిండితాలే. నేను కూడా ఎక్స్ప్రెషన్ ఏమి ఇయ్యనులే. సరే. ఇంకొక నిమ్మకాయ పోస్తా, ఇంకా 2 నిమ్మకాయలు. ఎందుకు? నీ పనిష్మెంట్ అది, నా పనిష్మెంట్ కాదు కదా. సో ట్రై చేయి. ఏం వద్దులే. వద్దు. 2 నిమ్మకాయలు జ్యూస్ తాగిపించినావు కదా, నీకు ఒక్కటే నిమ్మకాయ జ్యూస్ చేసిస్తా. సరే చేసింది కానీ నాకేం నువ్వు తాగినావు అనుకో నీకు చాక్లెట్ పక్కా ఇప్పిస్తావా? సరే. 4 నిమ్మకాయలు జ్యూస్ ఇచ్చావు కదా, నీకు ఒకటే నిమ్మకాయ ఇస్తా, తాగు. బెనిఫిట్ నాకేంటి తాగితే? చాక్లెట్ ఇస్తా. ఇప్పుడు తాగి ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అనుకో, మరి నీకు ఇంకొక పనిష్మెంట్ ఉంటుంది. నాకెందుకు పనిష్మెంట్ ఉంటది? ఓ లూజ్ ఏమంటారు, గేమ్ లూజ్ అయింది నువ్వు కదా. సరే చూద్దాంలే అయితే ఎవరు విన్నట్టు. సరే. విన్నైతే రాను. తాగు. ఇన్ని పిక్కలు ఎందుకు వేసినా? నా దాంట్లో ఉన్న ఒక్క నిమ్మకాయకి ఇన్ని పిక్కలా? అవును. గిఫ్ట్ రెడీ చేసి తాగు. ఇదేందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చినావు నాకు తెలీదు. నాకు తెలీదు. ఎక్స్ప్రెషన్ అంటే నేను నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కదా. ఈ అన్నావు కదా. అనలే, నా స్మైలే అంతా. సరే చాక్లెట్ రెడీ చేసుకో ఇంకా. సరే. ఎంతది? 20 రూపీస్. 20 రూపీస్ ఎందుకు? మినిమం 100 ఉండాలి. సరే. ఇంకా ఇంతటితో అయితే ఫుడ్ ఛాలెంజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.